హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మూవీ రివ్యూ వచ్చేసి గోట్ గ్రేట్ ఆఫ్ ఆల్ ద టైమ్. సో ఇందులో లీడ్ రోల్ వచ్చేసి విజయ్ తలపతి, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవ అండ్ యోగి బాబు, అజ్మల్ అమీర్, జయరామ్, స్నేహ అండ్ లైలా ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇంకెవరున్నా అంటే వైభవ్ రెడ్డి అండ్ సో యా సో వీళ్ళేనండి చేసింది అండ్ స్నేహ. ఓకే, సో సో వీళ్ళు లీడ్ క్యారెక్టర్స్. సో ఈ సినిమా సింపుల్గా వచ్చేసి ఒక స్పై మూవీ లాంటిది. సో అంటే మనం ఇంగ్లీష్ మూవీస్లో ఎక్స్పాండబుల్స్ మూవీ చూస్తాం కదా, సో ఒక గ్రూప్ ఆఫ్ టీమ్ ఎలా ఉంటుందని అన్నది. సో ఇందులో కూడా ఒక టీం ఉంటుంది, అది విజయ్ తలపతి, ప్రశాంత్, ప్రభుదేవ్ అండ్ ఆ టీంని లీడ్ చేసిన వాళ్ళు జయరామ్. సో ఇది ఒక స్పై టీమ్ అనమాట. ఒక న్యూక్లియర్ బాంబ్ యురేనియంని ఒక దేశం తరలించిపోతున్నప్పుడు ఒక ట్రైన్లో, సో ఆ ట్రైన్లో యురేనియంని ఎలాగైనా తీసుకొచ్చి ఆ ఆపరేషన్ని ఏదైతే ఉందో అది లీడ్ చేయడానికి జయరామ్ అనేది వ్యక్తి ఈ ప్రశాంత్, విజయ్ తలపతి అండ్ ప్రభుదేవ్ని పంపిస్తారనమాట. అది ఫస్ట్ జరిగేది. సో ఆ తర్వాత ఆ టైంలో ఆ ట్రైన్లో ఆ యురేనియం అనేది తీసుకెళ్తున్నప్పుడు ఆ దేశస్తులు ఎవరైతే అందులో ఉన్నారో చాలామంది చనిపోతారో. అందులో ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందులో ఒక అతను కూడా చనిపోతారనమాట. సో అతను కూడా వన్ ఆఫ్ ద టెర్రరిస్ట్. సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతారు. సో ఆ టెర్రరిస్ట్ కూడా చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ ఇస్తారనమాట. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అదే టైంలో విజయ్ ఆల్రెడీ మ్యారీడ్, స్నేహకి మ్యారీడ్ చేసుకుని ఉంటారు అండ్ ఆల్రెడీ ఒక బాబు ఉంటాడు అండ్ ఆవిడ మళ్ళీ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. సో ఇంకొక మిషన్కి వెళ్ళాల్సి వస్తుంది అని అన్నప్పుడు ఫ్యామిలీని మొత్తం మళ్ళీ షిఫ్ట్ చేస్తారు. అంటే ఫ్యామిలీ మొత్తం అక్కడికి తీసుకెళ్ళిన దాంతో ఫ్యామిలీతో పాటు ఓన్లీ విజయ్ వాళ్ళ ఫ్యామిలీని. సో అనుకోకుండా ఆపరేషన్ అక్కడ సక్సెస్ అయినా కూడా వాళ్ళకి డౌట్ వచ్చి విజయ్ మీద మళ్ళీ చేసిన దాని తర్వాత అప్పటికి చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటుందన్నమాట స్నేహ. అండ్ అప్పటికి ఇంకా డెలివరీ అవ్వాల్సిన టైము, ఇంకా అక్కడే ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో ఎవరైతే తన కొడుకున్నాడో అక్కడే హాస్పిటల్లో కూర్చోమని చెప్పేసి తను కన్సర్న్ ఫామ్ మీద వెళ్ళి సైన్ చేసి వస్తానని చెప్తారనమాట విజయ్. సో అబ్బాయి అక్కడే కూర్చుంటాడు, కానీ కన్సర్న్ సైన్ ఫామ్ చేసి వచ్చేలోపు అబ్బాయి కనబడ్డు. ఏమైంది అని చెప్తే తర్వాత తన కొడుకు చనిపోయాడని చెప్పేసి, అంటే ఎవరైతే కిడ్నాప్ చేశారు ఏంటని అనేది ఒక వెహికల్ నెంబర్ మీద హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్తో కనిపెట్టి వెళ్ళి చూడగానే అక్కడ అబ్బాయి వాళ్ళ కొడుకు చనిపోయి ఉంటాడు. సో ఇంకా అప్పటి నుంచి స్నేహకి విజయ్ తలపతి ఇద్దరు తమకు తామే శిక్ష వేసుకొని కొంచెం దూరంగా ఉంటారనమాట. సో కొన్ని ఇయర్స్ గడిచిపోయిన దాని తర్వాత ఇంకా అప్పటికి డెలివరీ అయి ఉంటుంది కాబట్టి అప్పటికి ఆ పాప కూడా పెద్ద అయిపోయి ఉంటుంది, వాళ్ళకి పాప పుడుతుంది, పెద్ద అయిపోయి ఉంటుంది. సో ఆ టైంలో తను మళ్ళీ ఈ ఎవరైతే ఈ యాంటీ టెర్రరిజం టీంలో ఉన్నారో అక్కడి నుంచి తను బయటికి అంటే కొడుకు చనిపోయిన దగ్గర ఆ తర్వాత బయటకు వచ్చేసేసి కొన్ని నెలలు కేవలం ఎయిర్పోర్ట్లో దాని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయటము, సో ఎవరెవరు ఏంటి అని చూడటము, డిపార్ట్మెంట్లో పనిచేస్తారనమాట కొన్ని నెలలు. ఆ తర్వాత సో అదే పని మీద మళ్ళీ రష్యాకి వెళ్ళటం జరుగుతుంది. రష్యాలో అక్కడ కొన్ని ఇమిగ్రేషన్ ఇష్యూస్ వల్ల అక్కడ ఎంబసీ ఏదో ప్రాబ్లం వల్ల ఇండియాస్ అందరూ అక్కడ తిరగబడి అక్కడ అందరూ కొట్టుకుంటూ ఉంటారు. సో అదే టైంలో ఏంటంటే మన హీరో వెళ్ళిన దాని తర్వాత అనుకోకుండా ఆ గ్యాంగ్లో తన కొడుకుని చూడటం, సో కొడుకుని చూసిన దాని తర్వాత తను ఒక సందేహంలో పడటం, ఆ తర్వాత మళ్ళీ అదే కొడుకు వీళ్ళ తండ్రి దగ్గరికి ఒక సీక్రెట్ ప్లేస్లో వచ్చి మాట్లాడేందుకు తను ఒక సిగ్నల్ ఇచ్చేటట్టు ఒక చోట నిలబడిన దాని తర్వాత ఫాదర్ ఏమో ఇంకా వెళ్ళటం. ఆ తర్వాత చాలా బాగుంటుంది, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి అందులో. ఆ తర్వాత కలిసిన తర్వాత ఎమోషనల్ కానీ చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది అండ్ మనం కూడా కనెక్ట్ అవుతాము. సో బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత
మళ్ళీ కొడుకుని ఇంటికి తీసుకురావటం, ఇండియాకి తీసుకురావటం. సో కొడుకు అప్పుడే హెచ్చరిస్తారనమాట, ఏంటంటే నన్ను తీసుకొస్తే ఈ గ్యాంగ్ అందరు నా వెనకాల ఫాలో అవుతారు, ఇది అని చెప్పిన తర్వాత తండ్రి ఎలాగైనా సరే నేను ఉన్నాను కదా కాపాడుకుంటాను అని చెప్పి తీసుకొచ్చి, ఏదైతే పోయిన కొడుకు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఫ్యామిలీ ఒక ఎన్విరాన్మెంట్ రీయూనియన్, ఫ్యామిలీ రీయూనియన్ లాగా చాలా బాగుంటుంది సినిమా. అక్కడ దాకా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ మెల్లిగా జయరామ్ చనిపోవటం, ఎవరైతే ఈ యాంటీ టెర్రరిజం టీంలో లీడ్ చేసినటువంటి జయరామ్, కొన్ని విషయాలు ఆయనకు తెలుస్తుంది. సో ఈ షాకింగ్ నిజాలు. సో అది విజయ్కి చెప్పాలని అనుకుంటాడు. సో విజయ్కి ఫోన్ చేసి ఇలా చెప్పే టైంకి జయరామ్ని చంపేస్తారు. సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా అందరు అలాగా చనిపోతూ ఉన్నప్పుడు ఎవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇంక విజయ్ను, ప్రభుదేవ, ప్రశాంత్గా వీళ్ళందరూ ఇంకా ఆలోచించిన దాని తర్వాత ఆ తర్వాత విజయ్కి చాలా విషయాలు తెలుస్తుంది. ఏంటంటే ఇదంతా చేసింది తన కొడుకే, ఎందుకు చేశాడు ఏంటి అంటే సొంత కొడుకే కదా, ఎందుకు ఇవన్నీ చేశాడు, సో ఏం జరిగింది అని అనేది, అంటే తప్పిపోయిన దాని తర్వాత కొడుకు దొరికిన ఆనందంలో తండ్రి ఆ కొడుకుని ఇంటికి తీసుకొచ్చి ఫ్యామిలీ రియూనియన్ అందరినీ కలిపి అంత సంతోషంగా ఉన్న వ్యక్తిని మళ్ళీ ఎందుకు కొడుకు ఇవన్నీ చేస్తున్నాడు, తినేందుకు టెర్రరిజం సైడ్కి వెళ్ళాడు, అసలు ఏమైంది ఏంటి అని అన్నది సినిమా కథ అంతా మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఆ రీజన్ ఏంటని అన్నది అంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ చాలా బాగా చూపించారనిపించింది, బాగా చూపించారు. చిన్న ట్రిగ్గర్ పాయింట్ దాన్ని మ్యానిపులేట్ చేసి సో చాలా బాగా చూపించారు. సో తండ్రికి కొడుక్కి ఉన్న మధ్య సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే విజయ్కి ఏఐ టెక్నాలజీతో ఫేస్ని డీప్ ఫేక్ లాగా చేశారు. సో ఏఐ ఫేస్ మార్ఫింగ్ ఏదైతే ఉందో కొన్ని అంటే యంగ్లో ఉండేటప్పుడు విజయ్ ఏఐ ఇమేజ్ ఈ ఫేస్ మార్ఫ్ అనేది సరిగ్గా లేదు, నాకైతే అనిపించింది సరిగ్గా లేదని. సో నాకైతే అక్కడ చాలా బాగా అనిపించలేదు. అండ్ తర్వాత ఈ ఫాదర్ సన్ ఒక ఫైట్ ఇవన్నీ చేసి చాలా బాగుంటుంది. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో తర్వాత ఇందులో ప్రశాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రభుదేవ్ కూడా దీంట్లో ఒక స్పైలో ఒక టీం అయినా సరే దీనికి ఒక టిపికల్ క్యారెక్టర్ ఉంటుంది. సో ప్రభుదేవ్ది మనం అది గెస్ట్ చేయొచ్చు ఈజీగా, అంటే మనం సో ఎందుకు ఎవరు చేస్తున్నారు వీళ్ళలో ఏంటి అని అన్నది కూడా మనం గెస్ట్ చేయొచ్చు చిన్నది. సో అంత బాగుంటుంది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ సినిమాలో ఒక క్యామియో ఉంటుంది, అది శివకార్తికేయన్. సో శివకార్తికేయన్ మేబీ ఈ సినిమాలో ఒక స్పైగా పెట్టుంటే అందులో అంటే తను కూడా ఒక యాంటీ టెర్రరిజం స్క్వాడ్లో ఒక వన్ ఆఫ్ ద టీమ్ అని అన్నట్టు చూపించుంటే క్యామియో చాలా బాగుండేది. బట్ ఇందులో స్పోర్ట్స్ కెప్టెన్గా చూపించడం నాకైతే అంత హైప్ అయితే అనిపించలేదు. శివకార్తికేయన్ కూడా చూపించే అంత గూస్ బంప్స్ అయితే ఏం రాలేదు. సో సినిమా ఓవరాల్ అయితే బాగుంటుంది. అండ్ ఇందులో ఒక ఐటమ్ సాంగ్లో త్రిష కనబడుతుంది. అండ్ సినిమా పాటలు ఎలా ఉన్నాయి అని అంటే సినిమా పాటలు ఫస్ట్ పాట మనకి అర్థం కాకపోయినా బీట్స్ బాగుంటాయి, అంటే థియేటర్లో మనకున్న సౌండ్ బాక్స్తో ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ రీయూనియన్ ఒక సాంగ్ ఉంటుంది, అది బాగానే ఉంటుంది. సో మిగతా సాంగ్స్ ఇంక అంతగా ఏమి ఉండదు. అండ్ ఇందులో ఒక క్లైమాక్స్కి వచ్చేసి ఒక ట్విస్ట్ ఉంటుంది, అంటే దీనికి వర్సెస్ ఇంకొక పార్ట్ ఉంటుంది. అంటే దీని కంటిన్యూషన్ ఎలా ఉంటుందంటే ఈ కొడుకు ఎవరైతే దొరికాడో, అంటే తన రష్యాకి వెళ్ళిన దాని తర్వాత అక్కడ తన కొడుకుని చూసి ఇండియాకి తీసుకొచ్చాడు కదా, యాక్చువల్ అయితే ఆ కొడుకు అనేది ఒరిజినల్ కాదు, అది ఒక క్లోన్ అనమాట, సేమ్ తన కొడుకు లాంటి క్లోన్. సో ఆ కొడుకే వేరే దేశంలో తన క్లోన్స్ తీసుకొని ఆ విధంగా తను నడిపిస్తాడనమాట కథని. అది మనకి క్లైమాక్స్ అంటే సెకండ్ పార్ట్లో మనకి ఇది ఉండొచ్చు అని మాకు హింట్ ఇస్తారు. గోట్ విసెస్ ఓజీ అని మనకి కనపడుతుంది. ఓజీ అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ కాదు, ఇందులో వీళ్ళ ఫైటింగ్ అని వీళ్ళకి సంబంధించిన మూవీకి సంబంధించి. సో గోట్ విసెస్ ఓజీ అని. అండ్ ఇందులో ఒక విజయ్ తలపతి ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, అదేంటంటే తనకి ఇదే లాస్ట్ మూవీ, సో తర్వాత చేయను, పాలిటిక్స్లోకి వెళ్ళిపోతాను అని చెప్పేశారు.
సో అంటే అండ్ అది నిజంగా ఆపేస్తారా మూవీస్ లేదా అని అనేది నాకైతే తెలియదు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసింది, నేను చూసింది నేను చెప్తున్నాను యూట్యూబ్లో. అండ్ ఈ సెకండ్ పార్ట్లో ఎలా చెప్తారంటే, నేను చేయాలనుకుంటేనే వస్తాను, లేదంటే లేదని అన్నట్టు. అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ పార్ట్ని కంటిన్యూ చేస్తారు, లేకపోతే లేదని అన్నట్టే మనకి క్లైమాక్స్లో ఒక డైలాగ్తో చెప్తారనమాట. సో ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంటుంది. స్పై మూవీ అండ్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇందులో ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచి మంచి ట్విస్ట్లు ఉన్నాయి. ఒక 3-4 ట్విస్ట్లు చాలా బాగుంటాయి సినిమా. అండ్ ఓవరాల్ మంచి, అంటే ఇంకా తలపతి విజయ్ యాక్టింగ్ అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఒక పీక్స్లో ఉంటుంది ఆయన యాక్టింగ్ అయితే. ఇది ఒక అంటే కొడుగ్గా తను చేసిన ఒక రియల్ సీన్స్ ఉంటాయి, అది ఏ ఇమేజ్ కాకుండా రియల్గా, అంటే సింగిల్గా ఉండేటప్పుడు తన సీన్స్ తనకుంటాయి, అవి మనకి రియల్గా కనిపిస్తుంది. సో అందులో ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ వేరే లెవెల్. ఫాదర్ క్యారెక్టర్కి వచ్చేస్తే ఇంకా అది వేరే లెవెల్ ఉంటుంది. సో మంచి మూవీ ఇది. సో ఒక మంచి చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది, తప్పకుండా వెళ్ళి చూడొచ్చు సినిమా. అండ్ అంటే కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, నేను చూసిన దాంట్లో మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, బాగాలేదనో ఇదేనో. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా చేశారు. ఆ విజయ్ ఏ ఇమేజే ఒకటి నాకు నచ్చలేదు యంగ్లో చూపించేటప్పుడు. సో అది నచ్చలేదు, కానీ మిగతా అంతా ఓవరాల్ చాలా బాగుంటుంది సినిమా. అండ్ ఇలా ఎమోషనల్ సీన్స్ 3-4 ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, ఇవి కూడా బాగా కనెక్టింగ్గా ఉంటాయి. సో సినిమా ఓవరాల్ ఎంజాయ్ చేయొచ్చు. టికెట్కి మంచి ఒక 95% మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదేంటి 5% ఎందుకు ఉండదంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కాబట్టి. సో అవి నేను క్యాలిక్యులేట్ చేసి 95 మీకేం కావాలో 95% ఉంటుంది. సో సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంటుంది, చూడండి అందరూ. అండ్ ఇది నా జనరల్ క్రిటిక్ రివ్యూ. సో ఇది నేను ఈరోజు మూవీకి వెళ్ళి చూసి ఇప్పుడు నేను వచ్చి చెప్తున్నాను. సో ఇది నా జనరల్ క్రిటిక్ రివ్యూ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే